ఎంతో ఆత్మీయంగా యార్లగడ్డ వారి కుటుంబ సభ్యుల మధ్య వారి కుటుంబంలో జరుగుతున్నటువంటి ఒక సంబరంలాగా నాకు అనిపిస్తుంది. సరే, మనం ఎక్కడున్నాము ఏంటంటే నా అభిమానులు వాళ్ళ కేకలు కేరింతలు తెలియని ఉత్సాహాన్ని ఇస్తుంటారు. థ్యాంక్ యూ. ఇక్కడికి బయలుదేరి వచ్చే ముందు వైజాగ్కి మా ఆవిడ నా బ్యాగ్ సర్దుతూ ఏమండి ఏమేమి బట్టలు పెట్టాలి అంటే కొన్ని డెనిమ్స్ ప్యాంట్లు, కొన్ని జీన్స్ అవి పెట్టింది. చూడగానే నాకు మిత్రులు యార్లగడ్డ ప్రసాద్ గారు ఆయన ఆంగికం, ఆయన వేషధారణ, తెలుగుదనం గుర్తొచ్చిన తర్వాత మనం డెనిమ్స్ ప్యాంట్లో వాటికి చాలా అసహ్యంగా ఉంటుంది, పంచి కట్టుకుని వెళ్తే ఎలా ఉంటుందని. మీరా పంచ ఎప్పుడు కట్టలేదు కదా అంటే నిజమే, నేను ఎప్పుడు ఇలా పంచి కట్టుకుని ఏదైనా ఇంట్లో కూర్చొని పూజ చేసుకున్నానేమో కానీ ఇలా బయట సభలకు వచ్చి ఇట్లా మాస్ పబ్లిక్ ముందు ఎప్పుడు నిలబడలేదు. కానీ జాగ్రత్త అంటే ఎప్పుడైనా అలవాటు లేక తడబడి కాలు జారుతారేమో అంది. కాలు జారటమా ఏట భాష తడబడి పడతారేమోనని. పర్లేదు ఎవరో పక్కన ఉంటే పట్టుకుంటాను అన్నాను. సరే అయితే ఆ రకంగా ఈ రోజున ఇది వేసుకుని వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి చిన్న టెన్షన్, వెనక ఏదో కొంచెం లూజ్ అయినట్టుంది నాకు, ఊడిపోతుందేమోనని మన కృష్ణదేవరాయలు గారు చెప్తాను. నేను వెళ్ళి వచ్చాము వెనక చూస్తున్న బాబు ఏదైనా జారిపోతే నేను చెప్పి సర్దించుకుంటానని చెప్పేసి. సో అలవాటు లేకపోయినా సరే కొన్ని అలవాటు చేసుకోవడం ఎంత అత్యవసరం, అది ఎంత సంతృప్తినిస్తుంది అనేది అంత ఇంత కాదు. ఈ రోజున ఇక్కడికి వచ్చానంటే కనుక యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, షార్ట్గా వైఎల్పి అనేస్తాం మేము, నాకు చిరకాల మిత్రులు, నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే విద్యాధికులు, సరస్వతి పుత్రులు, అన్ని రంగాల్లోనూ ఆయన మిత్రులు ఉన్నారు. ఆయన విశేషమైనటువంటి ప్రజాభిమానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వైఎల్పి గారిని చూసి అభిమానించిన వాళ్ళు, ఆయన చూసి ఆకట్టుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. అలాంటి అత్యద్భుతమైనటువంటి పర్సనాలిటీ ఆయన. సాహిత్యపరంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా సరే ఆయన ప్రేమతో కానివ్వండి అందరినీ ఆకట్టుకునేంత గొప్ప మనస్తత్వం అయింది. అలాంటి వాడు మా ఇంటికి వచ్చి రావాలి, మా లోక్ నాయక్ ఫౌండేషన్ తరపున మాకు అత్యంత ప్రియమైనటువంటి గురువు కానివ్వండి, పూజ్యులు కానివ్వండి, మీరు ఏమని అనుకోండి, అలాంటి ఎన్టీ రామారావు గారి 28వ పుణ్యతిథి రోజున అంటే వర్ధంతి దినాన ఆయన సెంటినరీ కొనసాగిస్తూ, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి సెంటినరీ అని ప్రారంభిస్తూ అది కూడా కొనసాగించే దిశగా ఇద్దరు మహానుభావులు, మహానటులు, మహా వ్యక్తులు, మనకు ఆద్యులు, పూజ్యులు, అందులో మీలాంటి వాళ్ళకి మరీ సినీ రంగంలో అత్యంత కావాల్సిన వాళ్ళు. కాబట్టి మీరు రావాలనగానే ఏమాత్రం సంకోచించకుండా ఇది గొప్ప అవకాశంగా అనిపించింది. ఆయన 18వ తారీఖు వస్తే బాగుంటుందంటే అనుకోకుండా 18వ తారీఖులో ఇంకొక పని ఏర్పడేసరికి నేను 1 or 2 days డిలే చేయించాను. ఏం పర్వాలేదు, 19 సంవత్సరాలుగా 18వ తారీఖు జనవరి చేస్తూ వచ్చాము. మీలాంటి వాళ్ళ కోసం 1 or 2 days అంటే 1 month అని పోస్ట్పోన్ చేస్తానంటాము. వారికి నా పట్ల నా అభిమానానికి నేను రావాలి అని గట్టిగా ఆయన సంకల్పానికి అది నిదర్శనం. ఈ రోజున నేను ఎంతో సంతోషంతో వచ్చాను, అంతర్గత ఆనందంతో ఇక్కడి నుంచి వెళ్తానని అనుకుంటున్నాను. ఇక రామారావు గారి గురించి, పూజ్యులు, యుగ పురుషులు అండ్ మాలాంటి వాళ్ళకి దైవ సమానులు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఆయన మాకు పూజ్యులు, మాకు ఆరాధ్యులు. అలాంటి వారి గురించి ప్రత్యేకంగా తెలియనిది ఎవరికి, ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి. కానీ వారిద్దరితోటి ఇందాక క్లిప్పింగ్స్ చూస్తుంటే నా దృష్టిలో లేవు, అంటే కలిసి పనిచేశాను అని అనుకున్నాను తప్ప అవి విజువల్స్ చూసిన తర్వాత నేను ఎంత అదృష్టవంతుడిని. నేను ఈ సమకాలీన సినిమాల్లో కూడా ఉంటూ వారితో పాటు వాళ్ళు హీరోగా ఉన్నప్పుడు నేను తోటి హీరోగానో చిన్న నటుడుగానో నేను నా యొక్క ప్రస్తావన, నా ప్రయాణాన్ని కొనసాగించాను వారితో ఉన్న ఆ కొద్ది స్పేస్ సినిమాల్లో నేను తీసుకోవటం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా నటుడుగా నాకు అనిపిస్తుంటుంది. చాలా గొప్ప అవకాశం.